Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ మోషన్ పోస్టర్ స్టైల్లో అయితే ఒక లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఆ యొక్క గేట్స్ ఫ్లో ఎఫెక్ట్ కానీ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధంగా గైస్ మీ యొక్క ఫొటోస్ని అలా పిఎన్జీలా పెట్టుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా పైన పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అంటే నేను క్లౌడ్స్కి అండ్ యానిమేషన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ యాడ్ ఇచ్చండి. సో అదే బ్యాక్గ్రౌండ్ మీరు టచ్ చేసి బ్యాక్గ్రౌండ్కు ఉన్న వాల్యూమ్ ఏదవుతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు, నేనైతే మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఆ యొక్క ఏదైతుందో ఫస్ట్ లేయర్ మీద టచ్ చేసే ముందు ఆ యొక్క ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రొటేట్ అనే ఆప్షన్. సో కొద్దిగా నేను రొటేట్ అనేది చేంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే యానిమేషన్లో మనకు రొటేట్ లాగా ఉంటుంది. ఓకే, టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫోటోస్, సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీ యొక్క ఫోటోస్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చారు చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేయండి. మన యొక్క ఫోటోని ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అదే మెజర్మెంట్ టచ్ చేసి ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ కొద్దిగా నేను రొటేట్ అనేది చేంజ్ చేస్తున్నా. మన యొక్క ఫోటోస్ మీరు కూడా మీ యొక్క ఫోటోస్ రొటేట్ కావాలంటే రొటేట్ చేసి సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి నేను ఇలా ఆ యొక్క గ్రాస్లో కూర్చున్నట్టు అలా పెట్టేసి టిక్ మార్క్ నడుస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఉద్ది, సో అంటే గర్ల్ ఫ్రెండ్స్, సో ఇంకా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫోటోని ఇలా డ్రాగ్ అనేది చేసి అలా నేను పైన పెట్టేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు రౌండ్ షేప్ అనేది చేసి మినిమం ఒక 30 నుంచి 35 వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మీరు 35 వరకు అలా డ్రాగ్ చేశారంటే ఆ యొక్క ఇమేజ్ మనకు ఈ లెవెల్లో ఉంటుంది. కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మీరు డ్రాగ్ అనేది ఎత్తుకొని సో ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు చూడండి మన యొక్క ఫోటోస్ రెండు కూడా కరెక్ట్ యానిమేషన్లో వచ్చేసాయి. చూడండి మన యొక్క ఫోటో బ్యాక్ సైడ్ ఆ యొక్క ఏవైతే ఉన్నాయో స్టార్ట్స్ అలా మూవ్మెంట్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడతో ఆ రెండు యాడ్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. సో లిరికల్ యానిమేటెడ్ ఈ లెవెల్లో ఉంటుంది. సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా లిరికల్కు క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళ నేమ్స్ని ఇలా రిమూవ్ చేసేసి కొద్దిగా బార్డర్ కూడా ఉంది. సో బార్డర్ కూడా ఈ లెవెల్లో మీరు రిమూవ్ అనేది చేసుకొని కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత కావాలో అంత కరెక్ట్ ఆ యొక్క బార్డర్లో కూడా రిమూవ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్ ఇలా ఒక
ఒక సైడ్ పెట్టేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో లిరికల్కు ఉన్న కలర్ యానిమేటెడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క లిరికల్ మీరు టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరికల్ని ఇలా కింద పెట్టేసేయండి. ఓకే, సో కింద పెట్టేసి ఇప్పుడు టిక్ మార్క్ రెడీ చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, లిరికల్ యానిమేటెడ్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది. వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ లాగా కనిపించదు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గేట్స్ ఒక పిఎన్జీ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ని ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు డ్రాగ్ చేసుకోండి. మీ యొక్క ఫోటోస్ యానిమేటెడ్ పట్టి. ఓకే, సో ఈ లెవెల్లో నేను మినిమం ఒక అంత లెంత్ డ్రాగ్ అనేది చేసుకొని సో మన యొక్క ఫోటోస్ కరెక్ట్గా కనిపించాలి కనుక అందులో కనిపించేమైనా డ్రాగ్ చేసి సో ఇక్కడ ఫుల్ వరకు డ్రాగ్ అనేది చేసి ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఓకే, సో ఇలా మనకు లావుగా ఉంది కదా. సో ఇక్కడ ఒక సైడ్ పెట్టేసి సో ఇక్కడ కీ యానిమేషన్ ఉంది. కీ యానిమేషన్ మేము టచ్ చేసి ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో ఈ యొక్క కీ యానిమేషన్ ఏదైతుందో ఆ యొక్క గేట్ను ఈ లెవెల్లో మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ ఉందో వీడియో లెంత్ కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంది. ఓకే, సో ఇంత లెంత్ పెట్టేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ యానిమేటెడ్ మనకు ఆ యొక్క గేట్స్ మూవ్మెంట్ అలా వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి మీకు ఎఫెక్ట్లు కావాలి, ఇంకేంటన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్లు యాడ్ చేస్తే వీడియో బాగుండదు కనుక సో నేను సింపుల్గా 3 యాడ్ చేసి ఇక్కడ ఇంకా నేను ప్లే చేశాను. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ గైస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ విత్ ద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినకుండా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చాను గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.